ద లార్డ్. ఈరోజు ఆగస్టు 2వ తారీఖు 2025 సంవత్సరం శనివారం. అన్నట్టు నేను చచ్చిపోయినప్పుడు ఈ 1300 వీడియోలు ఉంది కదా యూట్యూబ్లో, మీలో ఎవరైనా నా వివరాలన్నీ చెప్తుంటాను కదా. విజయవాడ వించిపేట గాంధీ బొమ్మ దగ్గర సాయి సుధా స్టూడియో, ఆ స్టూడియోలో దాదాపు 30 సంవత్సరాల నుండి ఆయనకి నాకు పరిచయం. ఏదే ఫోటోలు దిగడం కానీ, వ్యక్తిగతంగా పలకరించుకోవడం కానీ, అది ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు. సరే, ఈరోజు దేవుని వాగ్దానం, ప్రేమ సమస్త దోషములను కప్పును. మనం నేరం చేసినా, పాపం చేసినా, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా చేసినా కూడా దేవునికి వ్యతిరేకమైనవి. మనం ప్రేమ కలిగి ఉంటేనంట మన దోషాలన్నింటినీ కప్పుద్దంట. సామెతలు 10వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. చూసారా రోజులు ఎలా మారిపోయిందో. వర్షాకాలం కావలసిన వర్షం పడట్లా, ఇది వేసవియా వర్షమా అని మనిషి ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా కానీ నేను మాత్రం సిద్ధపాటుగా ఉన్నా, ఎప్పుడు చచ్చిపోతానా అని. బైబిల్లో ఉంది కదా మరి, 70 సంవత్సరాల మనిషికి ఆయుష్, మహా అయితే అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అని ఉంది. మరి దానికి దగ్గర పడ్డప్పుడు నేను రెడీలో ఉండాలి. ఉదయం 5ంటికి పినాకిని ముందంటే మనం 4:30 నుండి ఎదురు చూస్తాం, గ్యారెంటీగా వస్తుంది కదా పినాకిని. అలాగే నేను కూడా ఎదురు చూస్తున్నా. చాలామంది చావు అంటే భయపడతారు, అమ్మో శుభమా అని. ఎందుకంటే ఆ మాటలో తదాస్తు దేవతలు ఉంటారని. చావు ఒక్కసారి వస్తుంది, పుట్టుట గిట్టుట కొరకే. అది బైబిల్లో ఒక మాట ఉంది, చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే. నాకు తెలిసిన మట్టుకు 1-2 అదే వీళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళి చూసినప్పుడు ఒక్కొక్కడు పిల్లికి బిచ్చం పెట్టినోడు ఏం చేస్తాడంటే, అయ్యో ఆయనకి 2 సార్లు టీ ఇప్పించానండి, 4 సార్లు టిఫిన్ ఇప్పించానండి, ఒట్టిదే, వాడు డబ్బా కొట్టుకుంటున్నాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకో గంటలోనో, వారంలోనో, నెలలోనో, సంవత్సరంలోనో నేను కూడా పోతాను కదా. నేను ఎవడి దగ్గర 10 రూపాయలు ఉంటే ఇవ్వా, బాబు 100 2 రోజుల్లో ఇస్తానని కానీ తీసుకోలేదు. ఎవడైనా నా మీద జాలి పడితే నాకు ఇష్టం ఉండదు. అదే గాంధీ బొమ్మ దగ్గర నయేరా టీ స్టాల్ ఆయన్ని అడగండి. నేను టీ తాగటానికి వెళ్ళినప్పుడు మన అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి ఒక 2-3, ఇంకొక వంట ఆయన లావుగా వస్తాడు, అతని పేరు బాబో ఏదో ఉంది, లుంగి కట్టుకుని. అలాగా నాకు టీ పిచ్చబా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఇవాళ కొద్దిగా టీ ఏదన్నా ఇప్పించేది ఉందా అని మాట వరుసగా అడగను. చనిపోయినప్పుడు 66 చెప్తారు, అరే ఫ్రాన్సిస్ గారికి నేను ఒకసారి 1000 రూపాయలు కావాలంటే ఇచ్చాను అనేవాళ్ళు ఉంటారు. అలాంటివి నమ్మమాకండి. ఎందుకంటే నా దేవుడు కరువు అనేది ఇవ్వలేదు, అలాగని అప్పులు నాకు లేవు, హాస్పిటల్కి వెళ్ళేంత దరిద్రపు స్థితి నాకు ఇవ్వలేదు, ఆరోగ్యంగానే ఉన్నాను, అద్దె ఇంట్లో ఉంటున్నాను, అప్పుడు ఇప్పుడు అద్దె ఇంట్లోనే ఉన్నా, ఆస్తిపాస్తులు లేవు. ఎక్కువ ప్రార్థన చేయడం వల్లే మనం ఇలా ఉన్నామనేసి నా వ్యక్తిగత అభిప్రాయం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక అన్నట్టు. బల్లవరపు సుజాత, ఆమె అంటే నాకు చాలా ప్రేమ. ప్రేమ అంటే మీరు ఏదో అర్థం తీసుకోమాకండి. నా వయసు 80, ఆమెకు 38 ఏళ్ళు. ఆమెకి కన్న తల్లిదండ్రులు ఉండి నువ్వు ఎక్కడైనా సావు, ఎలాగైనా బతుకు అంటున్నారు. ఎందుకంటే ఆమెకి ఒక బట్టలు ఉతుక్కోవడం రాదు, అన్నం వండడం రాదు, అంట్లు తోమడం కుదరదంట. మానసిక రోగి. వాళ్ళు ఇక ఆమె ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో వెళ్తుంది పట్టించుకోరు. వాళ్ళ సొంత అన్న ఒక CSI చర్చి పాస్టర్, ఆమె యొక్క చెల్లెలు, తర్వాత మరిది, వాళ్ళు ఇక్కడే కృష్ణలంకలో ఉంటున్నారు. అందరూ ఉన్న అనాథ అయిపోయిన మనిషి ఆమె. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని యోహాను 3:16 ఉంది. ప్రేమించడం అంటే ఏంటంటే, వాడు పాపాత్ముడు, వీడు నన్ను మొక్కేవాడు కాదు అనేది కాదు, భేదభావం లేదు. లోకం అంటే సిక్కులు ఉంటారు, బౌద్ధిస్టులు ఉంటారు,
హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, అందరినీ ప్రేమిస్తున్నాడంట. అలాగే ఆ అమ్మాయిని నేను ప్రేమించడం అంటే మెయిన్ కారణం ఏంటంటే ఒంటి నిండా సుఖరోగాలతో ఉంటుంది ఆ మనిషి. పాపం మెల్లిగా నడుస్తుంటుంది, మానసిక రోగి. ఏంటి ఆ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి అనేసి ఆమెను నేను ప్రేమించడం అంటే ఏంటంటే ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రేమే, లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అది ఆమె కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరూ ఉండి కూడా అనాథలాగా, అందులో ఆడమనిషి ఒంటరిగా ఉంటే గోతికాడ నక్కల్లాగా ఎందరో చూస్తుంటారు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా బికే మంజుష గురించి, నిమ్మి ఆరోగ్యం గురించి, మైపూడి కృప ఆమెకు వివాహం జరగాలని, జి నాగేశ్వరరావు గారి కుమారుడు సూర్యకు తగిన యోగ్యురాలని అమ్మతో పెళ్లి జరగాలని, నాగేశ్వరరావు గారి ప్రతి అవసరం దేవుడు నెరవేర్చాలని, సలీం గారి అమ్మాయికి త్వరగా వివాహం జరగాలని, జెర్మియా నెల్సన్ బైబిల్ బుక్ సెంటర్ జెర్మియా గారి వ్యాపారం అభివృద్ధి చెందాలని, ఆయన కుటుంబం దీవెనకరంగా వర్ధిల్లాలని నా ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నా. అలాంటి వాళ్ళ కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడా నాకు బలం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు డబ్బు కావాలి, నా అప్పులు తీరాలని చేస్తే అది ప్రార్థన కాదు. ఇతరుల కోసం కూడా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.